నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్లో బక్రీద్ పండుగ సందర్భంగా హిందూ, ముస్లిం తదితర మత పెద్దలు, ప్రముఖులు, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో శాంతియుత సమావేశాన్ని సిఐ వీరయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్, సిఐ వీరయ్య మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు సంభవించకుండా ప్రశాంత వాతావరణంలో ఒకరికొకరు సహకరించుకొని జరుపుకోవాలని, పండుగను పురస్కరించుకొని గోవులను లేదా దూడలను అక్రమంగా రవాణా చేయవద్దని, ఎవరైనా ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ వీరయ్య, ఎస్ఐ రామారావు, ఏఎస్ఐ శ్రీనివాస్, మున్సిపాలిటీ అధికారులు, హిందూ, ముస్లిం తదితర మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కని విషయాలు చెప్పారు. అందరూ కూడా మీరు కానీ చాలా మంచిగా మాట్లాడారు. అంటే మనము కలిసి ఉంటే, మత సామరస్యాన్ని కాపాడుతుంటే మన మధ్య ఎలాంటి తేడాలు రావు, డిస్ప్యూట్లు రావు. అదేవిధంగా మన మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటే ఇంకెవరన్నా వచ్చి ఏదైనా రెచ్చగొట్టినా ఏం చేసినా కూడా మనం అర్థం చేసుకోగలం. సో ఈ ముఖ్యంగా ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఉంటాయి, కొన్ని ప్లేస్లన్నీ మీరు అందరూ కూడా జరుపుకోవాలి. దానివల్ల మున్సిపాలిటీ కూడా ఈజీ అయిపోతుంది. కొన్ని ప్లేస్లలో కవర్ చేసుకోవడం వల్ల దానికి కవర్లు కానీ హైదరాబాద్ సిటీలో కూడా చేస్తారు. అట్లనే హైదరాబాద్ సిటీలో ఈ వెంటనే కవర్లు ఇస్తారు. కవర్ సప్లై చేసేసి ట్రక్ పెట్టేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మనకి ఎక్కడ కనిపించదు, ఇక వెళ్ళిపోతుంది. సో ఒక్కోసారి ఈ ఎక్కడ వదిలేసి అది పోతే దాన్ని ఇంకో ఇష్యూ అయిపోయి దానివల్ల పెద్ద మళ్ళీ మనకు హెడేక్ లాగా కాకుండా మనం అంతా కూడా ఒక సమయంతో పాటించి కొంచెం వేరే ఇష్యూకు అవకాశం లేకుండా మనమే చేసుకున్నాం అనుకుంటే పీస్ఫుల్గా అయిపోతుంది. అయితే కోఆపరేట్ చేసి ఏ విధంగా అయితే ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకున్నామో, రేపు జరగబోయే ఫెస్టివల్ని కూడా అదేవిధంగా అందరూ సహకరిస్తారని, అట్లాగే ఈ యొక్క రేపు జరుపుకునే పండగ జరుపుకునే పెద్దలకి కొంచెం ఆ వేస్టేజ్ అనేది మేము ఛాయశక్తులా మేము ప్రయత్నం చేస్తాం ఎప్పటికప్పుడు రిమూవ్ చేయడానికి. కొద్దిగా మీరు కూడా సహకరించి దాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా కొన్ని డిసిగ్నేటెడ్ ప్లేసెస్ ఉంటాయి, ఆ ప్లేసెస్లో వేస్తే కొంచెం అక్కడి నుంచి మనం లిఫ్ట్ చేయడానికి కొంచెం ఈజీ ఉంటుంది. అది ఇక మనది కాదు కదా అనేసి మనం ఏదో రోడ్డు మీద వేస్తే ఆ నుంచి ఈ యానిమల్స్కి తెలియదు కదా, హిందువా ముస్లిమా ఇవన్నీ ఏం తెలియదు. ఆ ఎటు పోతే ఎటు తీసుకపోతే అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్లలో కొన్ని చిన్న ఇన్సిడెంట్లు జరిగే అవకాశం ఉంటుంది. మన మున్సిపల్ సిబ్బంది గారు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కూడా మనతో పాటు ఉంటే మనకుండే సమస్యలు ఏంటి అనేది తెలుస్తుందని వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది. వారికి కూడా ఇప్పుడు ఈ సందర్భంగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.